రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి రాజకీయాలు అంటే రాజకీయ నాయకులు ముఖ్యంగా మంత్రుల్లాగా చేసిన వాళ్ళు లేకపోతే కనుక ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులుగా చేసిన వాళ్ళని ప్రజలు వాళ్ళని అనుసరిస్తారు. అంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలనుకుంటారు. కానీ మన రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం ఏంటో కానీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా మహిళల యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ అంటే వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడం ఒకటైతే కనుక తల్లుల గురించి పుట్టుకల గురించి మాట్లాడడము ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లాగా ఉంటే అవంతా అసెంబ్లీ సాక్షి నవ్వడాలు వెకిలి నవ్వడాలు ఆయన దగ్గరుండి ప్రోత్సహించినట్టుగా వాళ్ళ నాయకులు విచ్చలవిడి మనుషులు కాదు ఇంకా వాళ్ళు ఇంకొక రకం వాళ్ళన్నట్టుగా మైకుల ముందు మీడియాల ముందు అసెంబ్లీ సాక్షిగా ఎన్నెన్ని దుర్భాషలాడారు. ప్రజల ఆ బుద్ధిని చూసే కదా అధికారం నుంచి తీసేసింది. అయినా సరే ఇప్పుడు ఏ మాత్రమైనా సిగ్గుందా అండి? అసలు ఒక మంత్రిలాగా పనిచేసినటువంటి వ్యక్తి అన్నేళ్ల రాజకీయ జీవితం పెట్టుకున్నటువంటి అంబటి రాంబాబు ఎంత కోపం వస్తే మటుకు అవా మాట్లాడేది. కోపం వస్తే ఇంకా ఏమంటారు అన్నీ మర్చిపోయి విచక్షణ అనేది మర్చిపోయి ఎట్లా పడితే అట్లా ఏ భాష అది రాజకీయ నాయకులు ఇలా మాట్లాడుతుంటే మిమ్మల్ని అనుసరించేటటువంటి యువత లేదంటే మీకు ఓట్లు వేసేటటువంటి మహిళలు మిగతా కుటుంబ అంటే సామాన్య ప్రజలు ఏం ఆలోచన చేసుకుంటారు? దేశమంతా చర్చ మాట్లాడుకుంటున్నారు ఏంది ఆంధ్రాలో వైసీపీ నాయకుల మాటలు ఏంటి అని. మీ బుద్ధి మారదా? చీకొడుతున్నారు ప్రజలు. అసలు నీకు చేతనైతే అంత దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఉన్న 11 ప్రతిపక్షం ఎలాగూ లేదు కనీసం ఉన్న 11 మందితోటి ఏ రోజైనా అసెంబ్లీకి వచ్చి దమ్ముంటే మేము నిలదీస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డిని ఆ 11 మంది ఎవరైతే 10 మంది ఎలక్ట్ అయ్యారో నువ్వెందుకయ్యి అసెంబ్లీకి వెళ్ళవు? అసెంబ్లీ పెట్టింది నేను ఎమ్మెల్యేలాగా ఎన్నుకుంది ప్రజా సమస్యల పైన పోరాటం చేయమని కదా. ఎందుకు అసెంబ్లీ పోకుండా ఇలా మీడియాల ముందుకు వచ్చి జైళ్ళకి వెళ్ళి మీ నేతల్ని ఓదార్పు యాత్రలు చేసుకుంటూ ఇంకా రెచ్చగొట్టుకుంటూ మీకు మొదటి నుంచి వైసీపీకి అలవాటు కులాల మధ్య తగాద పెట్టడము దుర్భాషలు ఆడడము మతాల మధ్య చిచ్చు పెట్టడము ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడము. ఇంకెప్పుడు మారుతారు మీరు? ఈ 11 కాస్త ఒకటైపోయి లేదంటే కనుక మీకు పూర్తిగా రాజకీయంగా భూస్థాపితం అయ్యేంత వరకు మీకు బుద్ధి రాదని ప్రజలు అడుగుతా ఉన్నారు. ఎంత నీచం అన్నది అసలు. ఒక మహిళలాగా నేను చెప్పలేను ఆ మాటలు ఆయన మాట్లాడినవి కూడా. ఏమి ఇదే అంబటి రాంబాబుని అడుగుతున్నాను, మీ తల్లి స్త్రీనే కదా, మీ భార్య స్త్రీనే కదా, కూతురు ఉంది కదా, ఇంకో ఇంటికి పంపించావు కదా, ఏంది ఈ మాటలు ఏంది? బయటకు వచ్చి ఎవరిని అంటున్నావు కూడా నీకు తెలియదా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరిని మాట్లాడుతున్నారు? ఆలోచన చేసుకోవాలి కదా. మాకు ఎవరికి రావా ఇంకా మాటలు? కానీ ఒక పద్ధతి ఉంటుంది, ఒక సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారం లేకపోతే మనుషులకి ఇంకా వేరే జంతువులకి తేడా ఏముంటుంది? కోపం వస్తే అవి కూడా ఏది పడితే చేస్తాయి. మనం కూడా అలా ఉంటే ఇంకెందుకు? అలా కాదు కదా, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బుద్ధి తెచ్చుకోండి బాబు. లేకపోతే ఇప్పుడు అంబటి రాంబాబుకి ఏమైంది? ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ళు కూడా బయటకు వస్తే ఏం చేసే పరిస్థితులు ఉన్నారు. అసలు ఎంత ఎట్లాంటి పరిస్థితి చూసాము. వాళ్ళు అదే కావాలని కోరుకుంటున్నారేమో, శాంతి భద్రతలను రెచ్చగొట్టాలని డిస్టర్బ్ చేయాలని. రాష్ట్రం బాగుంటే వాళ్ళకి నచ్చదు, రాష్ట్రంలో ప్రజలు బాగుంటే నచ్చదు. కేంద్రం నిధులు ఇస్తోంది, రాష్ట్రం అభివృద్ధి పదాన్ని వెళ్తున్నారు, 3 కూటమి పార్టీలు మంచి పాలన చేసుకుంటున్నాయి. ఆయనకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి ఇక నాకు మళ్ళీ కూడా రాజకీయంగా ఏమి ఉండదని. అందుకే కొత్తవన్నీ చేస్తున్నారు వాళ్ళు. కానీ ప్రజలైతే వాళ్ళు ఇప్పటి వరకు అనుభవించిందే కదా, ఇప్పుడు వాళ్ళు మంచిగా మారుతున్నారు, అభివృద్ధిని చూస్తున్నారు. మీకు ఇలానే మీ పద్ధతి కనుక మార్చుకోకపోతే మీ రాజకీయ గొయ్యి మీరే తీసుకుంటారు. మీకు ఎవ్వడు శత్రువు అవసరం లేదు. మా పార్టీ ఏం చేయక్కర్లేదు. వైసీపీకి బీజేపీనో టీడీపీనో జనసేన ఏం చేయక్కర్లా. వాళ్ళ బుద్ధి వాళ్ళ చేష్టలు వాళ్ళ బిహేవియర్ తోటి వాళ్ళే అట్టడుగు పాతాళంలోకి పోవడం ఖాయం. జంతువులు కొవ్వు కలపలేదని చెప్పి సిక్కి విచారణ చెప్పేసినట్టున్నారు. కానీ అలాగే కలిపిందని ఇక్కడ వాదన జరుగుతుంది. అసలు తిరుమల వెంకటేశ్వర స్వామికి అంటే ఎంతో మంది భక్తులు ఎంతో వాళ్ళు ఒక భావోద్వేగంతో కూడుకున్నటువంటి తిరుమల లడ్డూని అందరూ మనము తినడమే కాకుండా లడ్డు ఎవరైనా తిరుమల వెళ్ళేసి వస్తే 10 మందికి పంచుతాం. అంటే అంత స్వామి ఎంత పవిత్రమో తిరుమల లడ్డు కూడా అంతే పవిత్రంగా హిందువులు భావించేటటువంటి క్రమంలో అసలు నెయ్యే లేకుండా ఆవు లేకుండా ఆవు పాలే లేకుండా పాల నుంచి వచ్చే వెన్న లేకుండా వెన్న నుంచి తీసే నెయ్యే లేకుండా మొత్తం పామ్ ఆయిల్ కెమికల్స్ అందులో ప్రమాదకరమైనటువంటి మోనోగ్లిజరైడ్స్ అసిటిక్ యాసిడ్లు ఇంకా లాక్టిక్ యాసిడ్లు ఇటువంటివన్నీ ఉపయోగించి రకరకాల రసాయనాలను ఉపయోగించి 250 కోట్ల స్కామ్ చేసి 20 కోట్ల లడ్డూలని ఇలా జనాలకి అంటే భక్తులకి పంపించడంతో ఇంత పెద్ద స్కామ్ చేసిన వాళ్ళు ఏ మాత్రమైన సిగ్గు లేకుండా మళ్ళా ఏమో అందులో ఈ రిపోర్ట్ అది ఇవ్వలేదు కానీ మాట్లాడుతున్నారు. దేవుడు సొమ్ము తినడమే మహాపాపము. తిన్న వాళ్ళు ఏమయ్యారో చూస్తూనే ఉన్నాము. దేవుడు సొమ్ము టెండర్ల రూపంలో ఎన్ని కోట్ల
కోట్ల రూపాయలను, ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు తిన్నారో మనం చూసాము. పరకామణిలో దొంగతనం జరిగితే జగన్మోహన్ రెడ్డి అదేదో దేవుడు అంట, అదేదో గుడి అంట అని చెప్పని హిందువుల మనోభావాలను ఏ రకంగా దెబ్బతీసాడో మనం చూసాము. దేవుణ్ణి నమ్మనటువంటి, వెంకటేశ్వర స్వామిని నమ్మనటువంటి, అన్యమతాన్ని ఆచరించేటటువంటి భూమన కరుణాకర్ రెడ్డి నల్లరాయే కదా ఈయన దేవుడిని అనేవాడు కాస్త అదే ఆలయంలో అదే చైర్మన్ లాగా ఉండి భక్తులకు ఎన్ని అసౌకర్యాలు క్రియేట్ చేశారు, ఎంత అపచారాలు చేశారు చూసాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా శ్రీనివాస ప్రసాద నింద పరిహార హోమం అని చెప్పని ఏదో ఎవరిని డ్రామాలో సారి చేతుల హారత కర్పూరం పట్టుకుంటాడు. ఎందుకు ఇవన్నీ? ఇంకా పాపాలు మూట కట్టుకోవడమే. మీరు రసాయనాలు కలిపి నెయ్యిని కొత్తగా కల్పన చేసి మరి దాన్ని ఉపయోగించారా లేదా? అది నిజం కాదా? 250 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందా? నిజం అవునా కాదా? అలానే పరకామణిలో థెఫ్ట్ జరిగింది, నిజమవునా కాదా? టెండర్ రూలు ఎవరి కోసం మార్చారు, ఎందుకోసం మార్చారు, ఎవరికి లాభం చేకూర్చాలని మార్చారు, అది స్కామ్ కాదా? ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో పెద్ద లిస్టే వస్తుంది వాళ్ళు చేసిన అపచారాలది. అసలు ఆయనేమో సస్పెండ్ అయినటువంటి జీఎం ఎవరైతే ఉంటారో సుబ్రహ్మణ్యం గారు, ఆయన ఏమంటాడు, మేము ఉద్యోగులము అంతా కూడా కమిటీ చెప్పినట్టుగా విన్నాము, మాకేం తెలుసు అని చెప్పనని ఆయన తప్పించుకున్నారు. ఆయన అరెస్ట్ అయితే చేశారు, సరే ఆయన లోపల ఉన్నారు. ఇప్పుడు ధర్మారెడ్డి ఏమంటాడు, మాకేమి తెలియదు, ప్రొక్యూర్మెంట్ వాళ్ళు చూసుకున్నారు అంటే ఎంప్లాయీస్ మీద పెడుతున్నాడు. ఈయనకి నిజంగా ఏమి తెలియనట్టుగా. అసలు ఈయన పాపం ఏమంటారు, ఎంత అమాయకుడో, అంతా చాలా విపరీతమైన భక్తితో చేసిన వాడికి మళ్ళీ ధర్మారెడ్డి ఈరోజు నాకేం తెలియదు అనమాట. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి లేదా వైవి సుబ్బారెడ్డి ఇంకా వాళ్ళైతే ఇంకో లెవెల్ ఆఫ్ డ్రామా ఆడుతున్నారు. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, మొత్తానికి అందరూ కలిపి దేవాలయ అలానే స్వామివారి పవిత్రని భ్రష్టు పట్టించాలని చెప్పని ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే స్వామివారిది ఇటువంటి ఇంకా చెప్పాలంటే గనక పాపాత్ములు ఏమి చేసినా స్వామివారి పవిత్రత తగ్గదు, కానీ ఆలయ పవిత్రని దెబ్బతీయడం కోసమని వీళ్ళు కక్షగట్టి కుట్రతోటి డబ్బు కోసం ఏ గడ్డైనా తింటాము అని చెప్పని వైసీపీ వాళ్ళు నిరూపించారు. ఇప్పుడు వాళ్ళకి అసలు ఎథిక్స్ అంటే మోరల్, వాళ్ళకి ఎటువంటి రైట్ లేదు, అంటే హక్కు లేదు అసలు వాళ్ళు అనడానికి కానీ మళ్ళీ తిరిగి వచ్చి మాట్లాడడానికి కానీ. ప్రజలు చూస్తున్నారు. సుప్రీంకోర్టు అపాయింటెడ్ సిబిఐ సిట్ ఏదైతే ఉందో అది నిష్పక్షపాతంగానే దీనిపైన 15 నెలల నుంచి వాళ్ళు పనిచేశారు. 12 రాష్ట్రాలు తిరిగారు. 36 మంది ఎవరైతే అక్యూజ్డ్ అంటే ఇందులో భాగం పంచుకున్నారో వాళ్ళందరినీ కూడా వేయడం జరిగింది. హిందువుల మనోభావాలని అత్యంత ఘోరంగా వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో హిందూ ధర్మం పైన వాళ్ళు కక్ష కట్టి కుట్రపూరితంగా చేసినటువంటి పనులకి ఒక్కొక్కటి బయటికి తీస్తుంది మా ప్రభుత్వం. 200 దేవాలయాలు పైగా ధ్వంసమైనాయి. ఎన్నో విగ్రహాలని, ఆఖరికి 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రాముల వారి విగ్రహ తలని తీసుకొని వెళ్ళి చెరువులో పడేశారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడా? కోట్లాది మంది హిందువులు రోడ్లకెక్కి నాతో సహా 17 కేసులున్నా ఇప్పటికీ కూడా ఆయన హయాంలో పెట్టినవి. ఏది హిందూ ధర్మానికి సంబంధించి ప్రతిసారి మేము రోడ్లకు వెళ్తే ఈడ్చుకొని పోయారు, మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారు, ఈడ్చుకొని పోయారు. హిందువులను వేలాది మందిని జైల్లో పెట్టారు. ఏ రోజైనా సరే హిందువులందరూ ఓటేశారు కదా జగన్మోహన్ రెడ్డి నీకు నీ నాయకులకి, మరి ఎందుకు ఏ రోజున హిందూ దేవాలయాల పని అంత జరుగుతూ ఉంటే హిందువులందరూ గుండెలు బాధకుండా బయటికి రాలేదు? అంటే నువ్వు యాంటీ హిందూ అనే కదా, హిందువుల మనోభావానికి పట్టవనే కదా. ఈ రోజున నీ నాయకులు మీరందరూ కలిపి డ్రామాలు వేస్తే ఎవరు చూసేవాళ్ళేరు. తీర్పు అనేది వెంకటేశ్వర స్వామి చెప్పాడు, అందుకే మీకు 11 సీట్లు వచ్చాయి. ఇంకా కూడా ఈ కొత్త డ్రామాలు వేస్తే కనుక తర్వాత మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఆ స్వామి చూసుకుంటారు. మా ప్రభుత్వం మటుకు దీనిపైన వెళ్లాల్సిన రీతిలో వెళ్తోంది. నాకు తెలిసి సుప్రీంకోర్టు ఇది అపాయింటెడ్ కాబట్టి సుప్రీంకోర్టు వీళ్ళందరికీ కూడా తగిన రీతిలో శిక్ష పడేలాగా నిర్ణయం తీసుకుంటుందని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. పోయినసారి అలానే కదా, ఒక ఛాన్స్ ఇవ్వండి నవరత్నాలు అని చెప్పనని ఆయన 5 సంవత్సరాల పాలనలో ఏ రత్నం చేశారు, ఏ రత్నానికి న్యాయం చేశారు అది చెప్పమానండి. అప్పుడు ఎంతెంత మందికి పోయిన గల్లీలో సందులోకి వెళ్ళి అక్క తాత అవ్వ బువ్వ అనుకుంటూ అన్నీ మాట్లాడాడు. ఆ తర్వాత 5 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన పరదాల లోపల ఉన్నాడు, ఇంట్లోనే సెటిల్ వేసుకున్నాడు ఆయన, అసెంబ్లీని మిగతావన్నీ కూడా. బయటికి ఏ రోజున వచ్చాడా? ప్రజలు ఇందాక చెప్పినట్టుగా అటు ఏ వర్గం ప్రజలైనా సరే సమస్యతో ఉంటే వాళ్ళ నాయకులు విచ్చలవిడిగా భూమి ఆకాశం అని తేడా లేకుండా దోచుకుంటూ ఉంటే ఏం చేశాడు ఆయన? ఇప్పుడు మళ్ళీ ఏం మొహం పెట్టుకుని వస్తున్నాడు? వెళ్ళి ఇప్పుడు బయట ప్రజల్లోకి వెళ్ళి చెప్తాడా మా అంబటి రాంబాబుని చూసి ఓటేయండి, లేదంటే కనుక మా వీళ్ళని చూసి ఇంకొకరు జైలుకి వెళ్ళారు కదా ఇప్పుడు వరుసగా, మా జోగి రమేష్ని చూసి ఓటేయండి, ఇంకో మా వంశీని చూసి ఓటేయండి అని ఇంకా వాళ్ళ ఇంకా చరిత్ర చెప్పడము. ఏ ఒక్క నాయకుని చూపించండి వాళ్ళ మంత్రిలా పనిచేసిన వాళ్ళు అవినీతి లేకుండా ఉన్నారు. అసలు ముందు ఆయన సంగతి పోయి మళ్ళీ వేయండి అని అడగమనండి. నాయకుల వరకు ఎందుకు? అందరు ఇదే అడుగుతారు, ఏం చేసావయ్యా 5 ఏళ్ళు ఇచ్చాక ఓ ఛాన్స్ అని చెప్పని. ముందు దానికి సిద్ధపడి రోడ్డు మీదకి వెళ్ళమనండి, తర్వాత ప్రజలు చెప్పే చూద్దాం ఏం చెప్తారు.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.